హలో, హాయ్ అండి. వసుంధర టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలో ఉన్నాము. అయితే ఏంటంటే ఇప్పుడు మనం కేడిపిఎస్ జెన్కోలో ఏఓగా ఉద్యోగ విరమణ పొందిన హర్నాథ్ గారితో మనం ఉన్నాము. ఆయన ప్రత్యేక శైలి ఏంటంటే ప్రత్యేకించి వృక్షమిత్ర, వనమిత్ర అంటారు ఈయన్ని. హర్నాథ్ గారు ఏంటంటే ప్రతి మొక్కని కూడా కాపాడి పూర్తి స్థాయిలో అది నీడనివ్వాలి అన్న ఆశయంతోనే గత 15 ఏళ్ల నుంచి ఆయన ఆశయ సాధనలోనే పనిచేస్తున్నారు. ఆయన ఒక్కరే పనిచేస్తున్నారు పాల్వంచలోని. ఇది ఇంతింతే వటుడింతే అన్నట్టు మిగిలిన వారు కూడా పూర్తి స్థాయిలో ఆయనకి సహాయ సహకారాలు అందిస్తే గనక ఇంకా పూర్తి స్థాయిలో మొక్కల్ని పెంచే కార్యక్రమం చేస్తానంటున్నారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే మనం విందాం. హర్నాథ్ గారు, చెప్పండి, అసలు ఈ మొక్కలు మీకు వెయ్యాలనే తాపత్రయం ఎందుకు అసలు వచ్చింది? అంటే ఒక మనిషి జీవించి ఉండాలంటే ప్రకృతిని నాశనం చేయాలండి. ప్రకృతిలో ఉన్న సహజ వనరులైన నీరు, గాలి, ఆహారం, మనం కట్టుకునే బట్టలు, వేసుకునే మందులు, కాస్మెటిక్స్ అన్ని కూడా భూమిని చీల్చుకొని రావాలండి. ప్రకృతిని నాశనం చేస్తే తప్ప మనిషి తిరిగి బతకలేడు. అలాంటి సహజ వనరులను తిరిగి రీఫిల్ అనేటువంటి జ్ఞానం ఓన్లీ ఇన్ని లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి మన వంతు కర్తవ్యంగా ప్రకృతిలో ఉన్న సహజాలను రీఫిల్ చేయడం కోసం దగ్గర దారి ఏంటంటే మనం వృక్షాలను పెంచడమేనండి. ఈ వృక్షం యొక్క ఉపయోగాలు మనందరికీ తెలుసు, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఒక చెట్టు నాటాలంటే మొక్క పెంచాలి, గుంట తీయాలి, నీళ్లు పెట్టాలి, ఒక కర్ర పాతాలి, వాచ్ అండ్ వర్డ్ చేయాలి. ఇలా చేయటం వల్ల మనకి ఆ చెట్టు రక్షించబడటం కూడా చాలా తక్కువ. అదే మనం ఒక విత్తనాన్ని ఏరి సేకరించి మళ్ళీ వర్షాలు వచ్చే ముందు చల్లామనుకోండి, సహజ సిద్ధంగా విత్తనం మొలకెత్తితే ఆ చెట్టు సర్వైవ్ అయ్యిద్దండి. నీళ్ల ఎద్దడు ఉన్న దేనికైనా సరే అన్నిటిని తట్టుకొని అది మహావృక్షంగా ఎదిగి తిరిగి మనకి ఫలాలు ఇస్తుంది. అందుకోసమే ఆ కాన్సెప్ట్ తోటే నేను గత 15 ఏళ్ల నుంచి అడవుల్లోకి వెళ్ళి విత్తనాలు సేకరించి వాటిని తీసుకొచ్చి ఎండబెట్టి మళ్ళీ వర్షాలు వచ్చే ముందు చల్లుతా ఉంటాండి. అందులోంచి అనేక వేల రకాల మొక్కలు వస్తూ ఉంటాయి. అలానే ఊళ్ళల్లో ఉన్నటువంటి పళ్ళ మొక్కలు తీసుకెళ్లి అడవుల్లో చల్లుతా ఉంటాను. అడవుల్లో ఉన్నటువంటి ఔషధ మొక్కలు, వాటి విత్తనాలన్నీ ఊళ్ళల్లో పంచుతూ ఉంటాను, చల్లుతా ఉంటాను. ఇలా నేను చల్లినవి ఒక 1000 ఎకరాల్లో ఒక 10,000 జీడి మామిడి చెట్లు బతికాయి, ఒక 4-5 వేల తాటి మొక్కలు బతికాయి, బాదాం చెట్లు, నేరేడు చెట్లు, చింత చెట్లు, కుంకుడు చెట్లు, అలాగే మారేడు చెట్లు, మునగ చెట్లు, ఇలా అనేక రకాలైన విత్తనాలు వేయటం వల్ల మొక్కలు మొలిసి ఆల్రెడీ కాస్తున్నాయండి. ఎవరైనా వస్తే నేను ప్రత్యక్షంగా చూపిస్తాను. పాల్వంచ కొత్తగూడెం మధ్యలో ఉన్నటువంటి మైనింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ పరిసరాల్లో, రాగళ్ళకెళ్ళి రోడ్డు, ఇలా ఇల్లెందెల్లి రోడ్డు, శ్రీనివాస్ కాలనీ, ఈ పరిసరాల్లోనే నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అండి. అంటే హర్నాథ్ గారు, ఇప్పుడు ముఖ్యంగా మనకేంటంటే మామూలు మొక్కలన్నీ వేసేస్తారు. ఇప్పుడు ప్రజలకు పనికొచ్చే మొక్కలు మీరు ఎంతవరకు వేశారు? ఈ పాల్వంచ జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెంలో మీరు ఎంతవరకు సఫలీకృతం అయ్యారని చెప్పాలి. నేను అడవుల్లో నేను మెయిన్ గా సేకరించే విత్తనాలన్నీ కూడా ఔషధ మొక్కలేనండి. అవి మారేడు, కరక, తాని, తర్వాత నేలవేము, పొడపత్రి, ఇంకా జిట్రేగా, తర్వాత ముష్టి, చిల్ల, నల్లేశ్వరి, ఇలా అనేక రకాలైన 40 రకాల ఔషధ ఉత్పత్తులు అడవుల్లో సేకరిస్తూ ఉంటాండి. అవి సేకరించి ఎండబెట్టి వాటి యొక్క విలువ చెప్తా ఉంటాను. ఎవరు అడిగినా కూడా నేను ఫ్రీగానే విత్తనాలు పంచిపెడతాను. ఇలా సేకరించి నేను ఎంతో మంది ఆయుర్వేద వైద్యులకి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ఔషధ ఆయుర్వేద వైద్యులకి ఇవన్నీ పంపిస్తా ఉంటానండి. అలానే నేను ఎక్కడికి తీర్థయాత్ర పోయినా ఈ వేరిన విత్తనాలు తీసుకెళ్లి అక్కడ చల్లుతా ఉంటా. అక్కడే ఏం విత్తనాలు ఉంటే అవి తీసుకొచ్చి ఇక్కడ చల్లుతా ఉంటా. నేను అమెరికాలో అక్కడ విత్తనాలు సేకరించి చల్లా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళా, ఇక్కడికి తీసుకొచ్చా, ప్రయాగరాజ్ వెళ్ళా, అవి తీసుకొచ్చా. అలానే లంబసింగి వెళ్ళి అక్కడ కూడా పేగిస గింజలు నాకు అక్కడ దొరికాయి, అవి సేకరించి ఇక్కడికి పట్టుకొచ్చా. ఈ సంవత్సరం అక్కడ కొండమామిడి గింజలు కూడా సేకరించమని, జిట్టీద గింజలని అక్కడ దొరుకుతాయి, సేకరించమని అక్కడ వాళ్ళకి చెప్పాను. నేను వాళ్ళకి కావాల్సిన పనస గింజలు ఇవన్నీ కూడా సేకరించి ఎండబెడుతున్నాను, అవి వాళ్ళకి పంపిస్తాను. ఇది నా దినచర్యలో ఒక భాగం అండి. ప్రతిరోజు ఒక 2 గంటలు ఈ విత్తన సేకరణ కార్యక్రమం చేస్తూ ఉంటాను. రైట్. హర్నాథ్ గారు ఆశయ సేవా సాధనలో భాగంగా 2 రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో
మొక్కల్ని పెంచుతూ పూర్తి స్థాయిలో అది కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా రిలీజ్ చేసి ఇతర అవసరాలను తీరుస్తూ ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో ఉంచాలనే ఆశయం గొప్పది. ఆయన ఆశయం పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాల్లో కూడా అవలంబించి ప్రజలు కూడా ఈయన ఆశయ సాధన వెన్నంటే ఉండి సహకరిస్తారని కోరుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం నుంచి వసుంధర టీవీ న్యూస్.